నిర్మల్ జిల్లా భైన్సా మండలం వాటోలి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరుకుందని వాపోతున్నారు అంగన్వాడీ ఉపాధ్యాయులు. వర్షాలు కురిసే సమయంలో భవనం మొత్తం వర్షపు నీరు చేరుతుందని, ఎప్పుడు పెచ్చు ఉళ్ళు ఊడిపోతాయా అని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. భవనం పైభాగంలో చెట్ల వేర్లు మొలవడంతో ఎప్పుడు కూలిపోతుందనే విద్యార్థులు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ విషయంపై అధికారులకు తెలియజేసిన ఫలితం లేకుండా పోయిందని, కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కొత్త అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఇక్కడ మాకు సెంటర్ బిల్డింగ్ లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నా నేను సెంటర్ బిల్డింగ్ లేక. ఇక్కడ బిల్డింగ్ పైకప్పులు అన్నీ పడిపోయే విధంగా ఉన్నాయి. మా పిల్లలకు చాలా చిన్న పిల్లలు, పిల్లల్ని మేము ప్రతిరోజు ఇక్కడ పక్క బిల్డింగ్లో పెద్ద స్కూల్లో కూర్చోబెడుతున్నాను. అయితే అధికారులు తొందరగా స్పందించి మాకు అంగన్వాడీ సెంటర్ బిల్డింగ్ కట్టించాలని నేను కోరుతున్నా. మా సెంటర్ బిల్డింగ్ గురించి ఇంతకుముందు కూడా నేను 2 సార్లు మా ఆఫీస్కి, మా ఐసిడిఎస్ ఆఫీస్లో 2 సార్లు నేను తెలపడం జరిగింది. బాండ్స్ కూడా 2 బాండ్స్ ఇవ్వడం జరిగింది బిల్డింగ్ కొరకు. అయితే కొందరు ఆఫీసర్లు మాత్రం తొందరగా మా బిల్డింగ్ గురించి స్పందించి మాకు బిల్డింగ్ కట్టివ్వాలని నేను కోరుతున్నాను. ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారు, తర్వాత గర్భిణీ బాలింతలు మంచిగానే అందరూ పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఇంకా బాలమృతం పిల్లలు కూడా 23-24 పిల్లలు ఉన్నారు. ఒక్కో రోజు 10 పిల్లల వరకు కూడా హాజరవుతారు ఆ సెంటర్కి. అయితే మేము కోరుతున్నది ఏమంటే, ఇంతకుముందు సర్పంచ్ మా విలేజ్ని చాలా మంచిగా చేసిండు పనులు. సీసీ రోడ్లు, మోర్లు కానీ విలేజ్లో మొత్తం అన్ని పనులు చాలా మంచిగా జరిగినాయి. ఇక్కడ మాకు సెంటర్ బిల్డింగ్ లేదు. చాలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.